సాధారణ కార్యకర్తకు అసాధారణ గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ జనసేన అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తిస్తారని చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక సామాన్య కార్యకర్త ఈ స్థాయికి ఎదగడం జనసేనలోనే సాధ్యమని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు దక్కుతుందని అన్నారు. సాయి ప్రసాద్ కు పార్టీ పట్ల ఉన్న అంకిత భావంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ బోర్డు చైర్మన్ గా నియమించబడ్డారని తెలిపారు. సంవత్సర చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగల వాడినని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. టూరిజం గురించి దృష్టి సారించాలి. గతంలో కూడా నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా ఆనంద్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నాకు బాగా గుర్తు. నదీ ప్రాంతాల్లో మనం కొత్తగా ఏపీ టూరిజం నుంచి ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి మీరు అన్నట్టు ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ అద్భుతమైన ఆలయం ఉందని తెలిసే విధంగా వాళ్ళకి మనం చక్కటి అవకాశాలు కల్పించాలి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెంచే లేకుండా మనం అంతా మనం కూడా సహకరిద్దాం. రాజకీయాలు ఈరోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి 16 మందితో ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా భవిష్యత్తులో భక్తులందరికీ అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందించే విధంగా, వీటితో పాటు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధి కోసం భక్తులకి మనం కల్పించాల్సిన సౌకర్యాల అర్థం ఒక కొత్త ఆలోచనతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని మన సమాజంలో ఒక చక్కటి అవకాశం కల్పించే విధంగా పరస్పరంగా గౌరవించుకుంటూ ఏ కార్యక్రమం చేసినా కూడా దేశం కోసం చేయాలని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పిలిపించారో ఆ స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకంగా టూరిజం గురించి దృష్టి సారించాలి. గతంలో కూడా నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా ఆనంద్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నాకు బాగా గుర్తు. నదీ ప్రాంతాల్లో మనం కొత్తగా ఏపీ టూరిజం నుంచి ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి మీరు అన్నట్టు ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ అద్భుతమైన ఆలయం ఉందని తెలిసే విధంగా వాళ్ళకి మనం చక్కటి అవకాశాలు కల్పించాలి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెంచే లేకుండా మనం అంతా మనం కూడా సహకరిద్దాం. రాజకీయాలు